హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. మరి ఈ రోజు కూడా రెండు మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలతోటి ఉజ్వల గారు సిద్ధంగా ఉన్నారు. చలో. హలో ఉజ్వల గారు. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. సో ఉజ్వల గారు, లాస్ట్ రెసిపీస్ అన్ని అదిరిపోయాయండి. మరి ఈ రోజు ఏంటి ఫస్ట్ రెసిపీ? పిట్ల. తిడుతున్నారా నన్ను? లేదండి, మహారాష్ట్రది ఫేవరెట్ అనమాట. పిట్ల. పిట్ల. ఇప్పుడు ఇది స్నాక్ కర్రీ కర్రీ ఐటమ్. ఓకే అమ్మాయ్యా, కన్ఫర్మ్గా తిట్టలేదు కదా? కన్ఫర్మ్ అనుజ. ఓకే అండి. సో ఏంటో మరి ఆ పిట్ల చూద్దాము. ఓకే, పిట్లకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. పిట్లాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయండి. సింపుల్ అన్ని. మీ రెసిపీస్ అన్ని సింపుల్, క్విక్ అండ్ హెల్దీ ఆల్సో. ఎస్. సో స్టార్ట్ చేద్దామా? బౌల్ తీసుకొని దాన్ని మిక్స్ చేసుకుందాం, శనగపిండి. ఓకే, సో మీకు మిక్సింగ్ బౌల్ కావాలి. ఇదిగోండి. ఫస్ట్ శనగపిండి వేస్తున్నాం. తర్వాత కొద్దిగా వాటర్, కొద్దిగా సాల్ట్, మిక్సింగ్ చేసుకోండి. సో ఉప్పు వేసిన తర్వాత కలుపుకోవాలి బాగా. అయితే ఇది కర్రీ అన్నారు కదా ఉజ్వల గారు, అంటే రోటీస్ లోకి బాగుంటుందా, రైస్ లోకా? ఎస్, రోటీ ఎక్కువ అని చెప్పాను కదా, జొన్న రొట్టె తింటారు వాళ్ళని. మనం ఇది కొంచెం మన స్టైల్, ఇది కొంచెం మనలాగే ఉంటుంది, కానీ మనం పూరిలో తింటాం కాంబినేషన్, కానీ వాళ్ళు జొన్న రొట్టెలో తింటారు. సో జొన్న రొట్టెకి కాంబినేషన్ బాగుంటుంది. సో పూరిలో కూడా తినొచ్చు. పూరి మనం కొంచెం వేరుగా చేస్తాం, డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో అంటే ఇప్పుడు ఇది ఓన్లీ జొన్న రొట్టెలోకి బాగుంటుందా ఉజ్వల గారు, లేదా మనం నార్మల్గా గోధుమ పిండి చపాతీ చేస్తాం కదా, అదైనా ఓకేనా? గోధుమ పిండి అయినా బాగుంటుంది, జొన్న రొట్టె అయినా బాగుంటుంది, ఏదైనా చపాతీ ఏదైనా సరే. ఓకే, స్టవ్ వెలిగిద్దాం. ఓకే. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం. ఓకే. సో అది అలా జారుగా కలుపుకోవాలి. ఉండలు ఉంటాయి కదా, చిన్న చిన్న బాల్స్ లాగా, అవి లేకుండా చూసుకోవాలన్నమాట. సో ఉజ్వల గారు, మీ ఇద్దరు పిల్లల్లో బాగా అల్లరి ఎవరు, అమ్మాయి అబ్బాయి? అంటే కొంచెం మా అమ్మాయి అండి, కొంచెం నాటిగా ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది, చదువులో ఉంటుంది, డాన్స్లో ఉంటుంది, స్టడీలో ఉంటుంది, అల్లరిలో ఉంటుంది, ఏదో ఒకటి జోక్ వేసి నవ్విస్తూ ఉంటుంది. ఆల్రౌండర్ అనమాట. ఆల్రౌండర్. అందులో అది మాకు చాలా బలం అనమాట. ఏదైనా సరే, ఏ ప్రాబ్లంలో ఉన్నా, మేము ఫీల్ ఉన్నా, వాళ్ళ డాడీ అయినా సరే, నేను బాధపడుతున్నా, ఎందుకు అలా ఉన్నారు అని సపోర్ట్గా ఉంటుంది. నాకు చాలా అంటే చాలా. మా అబ్బాయి అలా కాదు, చాలా సైలెంట్గా ఉంటాడు. ఓకే. ఇంట్లో డెఫినెట్లీ ఒకళ్ళు అలా ఉంటే ఒకళ్ళు ఇలా ఉంటారు కదండి. ఖచ్చితంగా ఇద్దరు ఉంటే ఆపోజిట్లో ఉంటారు, ఒకేలాగా ఉండరు ఇద్దరు కూడా. ఓకే. సో ప్యాన్ హీట్ అయిందండి, ఆయిల్ వేసుకుందాం. పోపు దినుసులు వేసుకో. గరిటె కావాలండి? గరిటె. సో పోపు దినుసులు వేసుకున్నాక జస్ట్ ఒకసారి అలాగా అటు ఇటు అన్న. నెక్స్ట్ అండి పచ్చిమిర్చి వేసుకుందాం. నెక్స్ట్ అండి ఆనియన్స్ వేసుకుందాం. మూవీస్ అవి చూస్తూ ఉంటారండి ఎక్కువగా? వెళ్ళమండి, తక్కువగా ఉంటాం. ఇంట్లోనే మొత్తం? ఇంట్లోనే. ఓకే. రీసెంట్గా ఎప్పుడు చూసారు ఉజ్వల గారు మూవీ? చాలా డేస్ అండ్ బాహుబలి చూసినాం. మా అబ్బాయికి బాహుబలి 2 వచ్చింది, తర్వాత అదొచ్చి కూడా చాలా ఏళ్ళు అవుతుంది. మీరు ఫస్ట్ బాహుబలి ఏనా చూసింది? సెకండ్ బాహుబలి. అంటే మా హస్బెండ్ కి మూవీస్ చూడడం ఎక్కువ ఇష్టం ఉండదు. సో ఎంతున్నా టీవీ ఉంటుంది, ఆ టీవీ కూడా లిమిట్ లో ఉంటుంది అనమాట. మా పిల్లలకి 9 అవ్వగానే కట్టేసేయాలి, తర్వాత ఫోన్ కానీ కొద్దిసేపు ఇస్తాం అనమాట. చాలా మా అబ్బాయి చాలా ఏడుస్తాడు మూవీ తీసుకెళ్ళండి అనేసి.
సో స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఇంట్లో? నేను కాదండి, మా హస్బెండ్. ఓకే. అంటే మళ్ళీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటాడు, కానీ ఇట్లాంటివి కొంచెం పాటించమని చెప్తూ ఉంటారు క్లియర్గా. ఓకే. కానీ గ్రేట్ అండి, బాహుబలి 2 తర్వాత నుంచి ఇప్పటి వరకు మూవీ చూడలేదంటే మీరు, అమ్మ బాబోయ్. చిటికెడు పసుపు వేద్దామా? ఓకే. వాటర్ పోసుకుందాం. తగిన నీళ్ళు పోసుకున్న తర్వాత కొద్దిగా చిటికెడు ఉప్పు. మళ్ళీ కొంచెం ఉప్పు, కొంచెం దాంట్లో కొంచెమే వేసాం కదా, ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి దానికి తగినట్టుగా. ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇది ఎంతసేపు ఉడకాలండి? ఒక 2 minutes. 2 minutes అంతే. ఓకే అండి, వెయిట్ చేద్దాం 2 minutes. ఓకే ఉజ్వల గారు, వెయిట్ చేసాం కదా, కాసేపు చూద్దామా? వాటర్ మరుగుతున్నాయి, నీళ్ళు. ఇప్పుడు మనము ఈ శనగపిండిని దాంట్లో వేసి మిక్స్ చేయాలి. ఓకే. బాగా తొందరగా ఉండలు కట్టేస్తుందండి. కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకి చూడ్డానికి మీరు అన్నట్టు పూరిలో మామూలుగా మనం తింటాం కదా, సో అలా వచ్చిందండి. కానీ మనం పూరి తింటాం కదా, కానీ వాళ్ళు ఏం చేస్తారు, రోటీ గోధుమలు దాంతో తింటారు. కొంచెం మనం ఇంకా జారుగా ఉంటుంది, ఎక్కువ ఆనియన్స్ వేస్తాం మనం. రాయలసీమ కానీ తెలంగాణ కానీ కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసి పొటాటో వేస్తారు ఈ దీంట్లో. కానీ వీళ్ళు అలా ఏమి వేయరు. కొంతమంది వెల్లుల్లి కూడా వేసుకుంటారు, గార్లిక్. కొంతమందికి ఆ స్మెల్, కొంతమందికి తినరు. ఇట్లా డిఫరెంట్గా కూడా చేసుకుంటారు అటు సైడ్. ఓకే. పేరు డిఫరెంట్, స్టైల్ డిఫరెంట్. కొంచెం గట్టిగా అవ్వాలి. మనకు కొంచెం పూరి కర్రీ ఎలా ఉంటుంది, మనకు కొంచెం లూజ్గా ఉంటుంది కదా, ఆనియన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంచెం గట్టి పడేంత వరకు మనం కలుపుతూ ఉంటే 2 minutesలో అయిపోతుంది. సో అలా గట్టి పడేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సర్వింగ్ బౌల్లో వేసుకో. ఇంకా మళ్ళీ ఏం యాడ్ చేయాల్సింది ఏం అవసరం లేదు. డన్. దీన్ని తీసుకుని వాళ్ళు జొన్న రొట్టె, గోధుమ రొట్టె తీసుకుని తింటారు. ఓకే అండి, సో డిష్ అవుట్ చేసుకుందాం. లిడ్ పెట్టేయండి. పిట్లా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పిట్లాకి కావలసిన పదార్థాలు: శనగపిండి, ఉప్పు, నూనె, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు. పిట్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె వేసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి వేగాక ఇందులో నీళ్లు, సరిపడా ఉప్పు వేసి మరిగించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసి కలిపి దగ్గర పడేదాకా మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పిట్లా రెడీ. పిట్లాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఉజ్వల గారు, టేస్ట్ చేసేద్దామా? ఒక స్పూన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. అదిరిపోయింది. థ్యాంక్ యూ. మీరు అన్నట్టు జొన్న రొట్టె కాంబినేషన్ అంటే ఊహించుకోవచ్చు ఎంత చక్కగా ఉంటుందని. సో చాలా బాగుంటుంది కాంబినేషన్. యాక్చువల్లీ చపాతీలో కూడా తినేయచ్చండి. ఎక్కువ రొట్టె తింటారండి, ఇది మహారాష్ట్ర స్టైల్. మనకు కాబట్టి ఎక్కడ సర్చ్ చేయండి, ఎవరైనా అడగండి పిట్లా అంటే కంపల్సరీ జొన్న రొట్టె. ఓకే, ఫైన్. సో ఇదైతే చాలా బాగుందండి. పిట్లా పేరు తిట్టులా ఉన్న వంటకం అయితే చాలా బాగుంది రెసిపీ. సో నెక్స్ట్ ఏం రెసిపీ చేసి చూపించబోతున్నారండి? టేచా. టేచా. సో ఇదైతే తిట్టు కాదు ఖచ్చితంగా, ఇది కూడా చాలా హెల్దీగా ఇట్లానే అదే ఒక రేంజ్లో ఉంది. టేచా కొంచెం పర్లేదండి, పేరు అటు ఇటు. అండ్ ఈ మధ్య ఈ రీల్స్లో వాటిల్లో అంతా కూడా
ఎక్కువగా ఈ సెలబ్రిటీస్ అంతా టేచా అసలు అది లేకుండా మేము ఉండలేము, కంపల్సరీగా తింటాము అని చెప్పడం నేను చూసా రీల్స్లో. సో అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. అంటే ఇది చాలా బాగుంటుంది. అంటే ఇది కూడా జొన్న రొట్టె కాంబినేషన్. జస్ట్ ఏం లేదు, సింపుల్, ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. దాన్ని ఏజ్డ్ వాళ్ళు కూడా, చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మహారాష్ట్ర చాలా ఇష్టంగా తింటారు. సో ఇది కూడా మనకి చపాతీ దానికి కాంబినేషన్, జొన్న రొట్టె లేదా చపాతీ. జొన్న రొట్టె తింటారు, రైస్ కంటే. రైస్ అసలు తక్కువ తింటారు. నేను అడుగుతాను అంటే అసలు రైస్ చాలా తక్కువ, ఎక్కువ గోధుమ రొట్టెలు, జొన్న రొట్టె. ఓకే అండి, అంతే. టేచాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. టేచాకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఉజ్వల గారు, చాలా తక్కువ ఐటమ్స్, ఇది కూడా స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ వెలిగిద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం. సో ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటారండి టేచా మీ ఇంట్లో? చేస్తుంటాము. అంటే మా పిల్లల కంటే ఎక్కువ నేను, మా హస్బెండ్ తింటా ఉంటాం. మీ ఇద్దరికి బాగా ఇష్టం పిల్లల కంటే. ఎక్కువగా ఫస్ట్ మెయిన్ మా ఫ్రెండ్స్ వేసి ఇచ్చింది కూడా ఇవే. అంటే బౌల్స్లో చేసినప్పుడు ఇస్తారు కదా, సో వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో ఇవే చేసుకుంటారనమాట. సో అందులో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది ట్రెండ్ అయ్యింది చాలా. దాంట్లో కూడా ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. అంటే హెల్దీ అనమాట, చాలా బాగుంటుంది. ఓకే, అండ్ చాలా ఈజీగా అయిపోతుంది. ఈజీ కూడా అవుతుంది. హెల్దీ వాళ్ళు అన్నీ అలాగే ఉంటాయి, ఈజీగా అండ్ హెల్దీగా క్విక్గా అవుతాయి. ఓకే, ప్యాన్ హీట్ అయిపోయింది ఉజ్వల గారు. నెక్స్ట్ ఏంటండి? కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఓకే, ఆయిల్ వేసేసాం కదండి. నెక్స్ట్ వెల్లుల్లి, పల్లీలు. సో ఉజ్వల గారు, మీరు చెప్పినట్టు ఈ మహారాష్ట్ర రెసిపీ ప్రతి దాంట్లో కూడా మాక్సిమం పల్లీలు ఉంటాయి. ఎందుకంటే తను పక్కనే ఉంటారనమాట. సో ఒకరోజు చపాతీ వేసి ఇచ్చింది, ఏంటి కర్రీ లేదు ఏంటి లేదు అనుకున్నా. వాళ్ళు కచ్చా పచ్చగా పల్లీలు, నువ్వులు ఉంటాయి కదా, కొంచెం బెల్లము, నెయ్యి వేసి స్టఫ్ దాని లోపల పెట్టి చేస్తారు. అది తింటారంట, చాలా బాగుంటుంది. వేడి వేడి పాలు వేసుకుని కూడా తింటే చాలా బలం అంట. ఓకే, కంపల్సరీ వాళ్ళు అలా ఏం లేకుండా చపాతీ లోపలే స్టఫ్ చేసి చేస్తారు. చాలా బాగుంటుందంట. ఓకే, ట్రై చేశారండి మరి మీరు? చేశాను, ఇచ్చారు తను పక్కలో ఉంటారు కదా, సో ఇవి ఇస్తారు, టేస్ట్ చేశాను కూడా. వండడం ట్రై చేశారా అంటున్నారు? వండడం ఇంకా ట్రై చేయలేదు. ఓకే, చాలా ఉన్నాయి. పచ్చిమిర్చి వేసుకుందామా? కొద్దిగా అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, సో ఇవన్నీ వేగిపోయాయి కదండి. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, మిక్సీ పడదాం. అంటే యాక్చువల్గా వాళ్ళు రోట్లో వేసి దంచుతారు, సో చాలా బాగుంటుంది. సో అంటే ఓపిక ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవాలి. సో కొత్తిమీర వేయాలండి ఇప్పుడు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకుందాం. ఓకే, చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఓకే ఉజ్వల గారు, చల్లారిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేద్దాం? మిక్సీలో తీసుకుందాం. ఓకే, ఇదిగోండి మిక్సీ జార్. తగినంత ఉప్పు వేసుకుంటాం. ఓకే, మిక్సీ పట్టుకోవడమేనా అండి? ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. ఓకే, ఏదో ఒకసారి చూపించండి.
ఇలాగే ప్లేట్లో సర్వ్ చేస్తే జొన్న రొట్టె తీసుకొని తింటే చాలు. ఇంకా బా చెప్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి. యాక్చువల్గా నేను తెద్దాం అనుకున్నాను జొన్న రొట్టె అంటే ప్రతి కాంబినేషన్ ఇదే కదా, బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను డెఫినెట్లీ అండి. సో మీరు అన్నట్టు దంచుకున్నా సరే మనకి చాలా బాగుంటుంది. సేమ్ ఇలాగే పచ్చది, మనకి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు, ఈజీగానే దంచుకున్నా సరే అయిపోతుంది. ఈ మధ్య అలా కూడా ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది, హెల్త్ కాన్షియస్ అయిపోయి. ఓకే, సో నెక్స్ట్ ఏంటండి? ఇంకా సర్వింగ్ బౌల్లో తీసేసుకో అంతే, నీకేం చేసేది లేదా? ఏం లేదు, జస్ట్ మిక్సీ పట్టుకోగానే రెసిపీ కంప్లీటెడ్. ఓకే, మహారాష్ట్ర ఫేమస్ ఇది చాలా చాలా. ఓకే అండి, ఫైన్. ఉజ్వల గారు ఇచ్చేయండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఒక స్పూన్ కూడా ఇవ్వరా? కచ్చాపచ్చా అన్నారు కాబట్టి మీరు చెప్పినట్టు పల్లీలు కూడా మనకి చూడండి కంప్లీట్గా గ్రైండ్ అవ్వలేదు, అలా తెలుస్తూ ఉన్నాయి పైన నుంచి. క్రంచి క్రంచి అప్పుడు మధ్యలో తగులుతుంటే టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. టేచా రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టేచాకి కావాల్సిన పదార్థాలు: నూనె, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు. టేచా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేచా రెడీ. టేచాకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. ఉజ్వల గారు చలో టేస్ట్ చేసిద్దాం. స్పూన్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా తీసుకోండి. వెరీ క్రంచీ, వెరీ యమ్మీ అండి. అసలు మనం మెత్తగా పట్టుకోలేదు, బరకగా పట్టుకున్నాం మిక్సీ ఇందాక చెప్పినట్టు. చాలా బాగుంది. అక్కడ మహారాష్ట్ర వాళ్ళందరికీ ఎందుకు ఇది అంత బాగా నచ్చుతుందో నాకు ఇప్పుడు ఈ టేస్ట్ ద్వారా అర్థమైంది. అందరూ టేచా టేచా అని ఎందుకు అంటారు అని చెప్పి. అల్టిమేట్ ఉందండి. అంటే ఎంత సింపుల్గా ఉంది రెసిపీ, టేస్ట్ ఏమో టాప్ ఉంది. దేంట్లోకైనా బాగుంటుంది. అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఆ జొన్న రొట్టె అయినా సరే, చపాతీ అయినా, రైస్ కూడా తినొచ్చు హ్యాపీగా. కొంచెం అలా నెయ్యి వేసుకొని ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేశారు ఉజ్వల గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రెండు రెసిపీస్ కూడా అద్భుతంగా ఉన్నాయండి, చూసారు కదా. పిట్లా అండ్ అలానే టేచా అసలు టేస్ట్ టాప్ నాచ్లో ఉన్నాయి. మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి, చాలా సింపుల్గా అయిపోతాయి. సో ఇది ఇవాల్టి ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. వచ్చే వారం మరొక సరికొత్త ప్రాంతపు రుచులు, విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.